అండి ఎలా ఉంది ప్రభుత్వ పనితీరులు? నిజంగా మాజీ ముఖ్యమంత్రి గారు ఒక పక్క సంక్షేమాలు చేస్తున్నారు. ఇప్పుడు ప్రెజెంట్ ముఖ్యమంత్రి గారు కూడా 6 పథకాలు తీసుకొచ్చారు. రియాలిటీ ఎవరిది బాగుందంటారు మీ అభిప్రాయం? నేను 1983 ₹2 సభ్యత్వం తీసుకున్నానండి. 85లో తీసుకున్నా. టీడీపీ సభ్యత్వం ఎన్టీఆర్ రామారావు గారి దగ్గర అండి. పార్టీ పుట్టినప్పటి నుంచి మొన్న ఎలక్షన్ కాడ దగ్గర దగ్గర ₹1 కోటి ఖర్చు పెట్టి ₹1 కోటి. మొన్న వరదలు వచ్చినాయి చూడండి. రేపు వరదలు వస్తున్నాయి, ఈ రైట్ కట్ట తెగిద్ది, బుడవేరు కట్ట ఈ నైట్ తెగుతుంది అని నేను ఇంటిచ్చి భోజనాలు ఏర్పాట్లు 64వ డివిజన్లో భోజనాలు ఏర్పాట్లు చేసి ఎమ్మెల్యే గారిని పిలిచి 3000 మందికి మీరు రండి అని. ఆ లోపలనే వచ్చింది బిల్డింగ్లు సగానికి వెళ్ళిపోయింది. ఏంటి మీరు ఆగండి, మీరు మాట్లాడేటప్పుడు నేను ఎందుకు ఊరుకున్నాను? చేశాను. ఇదిగో ఈ పాయకపురం పశువులు గేదెలు మేతలేక అల్లాడిపోతుంటే ఇంటింటికి వరిగడ్డి కట్ట బాగు చేసుకొచ్చి ఇచ్చా. వృద్ధాశ్రమాలకు నీళ్లు, రాధానగర్లో నీళ్ళకి అల్లాడుతుంటే వాటర్ ట్యాంకులు పెట్టా. ఎమ్మెల్యే గారి పర్యవేక్షణకి 17, 29 ట్రాక్టర్ నెంబరు వారం రోజులు ఇక్కడే తిరిగింది. 3 ట్రాక్టర్ల నీళ్ళలో తిరిగి ప్రజల్ని అటు ఇటు జాగ్రత్తానికి సీజ్ అయిపోయినాయి. ఏంటి ఇంత ఖర్చు పెట్టా, చీరలు పెట్టా. ఎన్టీఆర్ వర్ధంతికి ఏంటి ప్రపంచ చరిత్రలో ఎవడో చేయని టైపులో 64వ డివిజన్ కొందావరి కంటక నా పేరు సుజుకి శ్రీనివాసరావు. ఏంటి అరిసెల పంచిన నా కొడుకుని నేనే అరిసెల పంచా. ఎన్టీఆర్ వర్ధంతికి, 2వ వర్ధంతికి చీరలు పంచా. ఏంటి ఇంకా చెప్పకూడని విషయాలు చాలా ఉన్నాయి. ఇంత ఖర్చు పెట్టాను. నేను చెత్త ఏరుకుంటున్నా. చెత్తలో వాటా కావాలంటున్నారు. నేను ఏరుకునే చెత్తలో కూడా ఎమ్మెల్యేలు ఏది ఈ ఒక్క కాన్స్టిట్యున్సీ ఈ ఒక్క ఎమ్మెల్యే కాదు. నూజివేడు అట్లే ఉంది, మైలవరం అట్లే ఉంది, గన్నవరం అట్లే ఉంది. అంటే నా వ్యాపారం ఏంటి అనేది చూసుకోండి. చెత్తలో వాటా కావాలంటున్నారు ఎమ్మెల్యేలు. నేను ఏరుకునే చెత్తలో ఇక్కడ మీరు బాగా పారేశారండి. దీంట్లో ప్లాస్టిక్ ఆ చెత్త ఈ చెత్త ఏరుకుంటే ఆ చెత్తలో వాటా కావాలంటున్నారు. అట్టుంది ప్రభుత్వం. ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటారు సార్? మరి నాయకులు నిబద్ధతగా ఉన్నారు. మళ్ళీ కావాలంటే చూడండి, టీడీపీ కార్యకర్తనే ఎలా ఉంది మరి? నాయకులు చెప్పినట్టుగా చేస్తున్నారు, ఓన్లీ లోపభూయిష్టంగానే ఉంది. అది సీఎం గారు తెలీదా? కంపెనీలు తీసుకొస్తే సరిపోయిందా? కంపెనీలు తీసుకొచ్చి ఎవరు ఓటాల కోసం కంపెనీలు తీసుకొస్తున్నారు? ఓటాల కోసం కాకుండా ఏ ఎమ్మెల్యేకి ఓటాకి ఇవ్వాలి? నేను ఇక్కడ కష్టపడ్డా. నేను నా వ్యాపారం వచ్చేసరికైనా మైలవరంలో ఉంది, గన్నవరంలో ఉంది, నూజివేడులో ఉంది. వీళ్ళకి ఓటాలు ఇవ్వాలి. ఎంత ఇవ్వాలి అది కూడా చెప్పండి. అక్కడే కేంద్ర కార్యాలయం ఉంది కదా మంగళగిరి, 60 సార్లు తిరిగా. నా నెంబర్ ఇస్తా, నా నెంబర్లో గ్రీవెన్స్లో చూసుకోవాలండి. 60 సార్లు తిరిగా. నా పరిష్కారం ఏంటి? నా వ్యాపారాన్ని ఎందుకు ఆపుతున్నారు? నేను రైట్ రైల్గా వ్యాపారం కావాలంటున్నా. ఏంటి లాలూచిగా వ్యాపారం కావాలంటున్నా. మామూలుగా కాదు. ఎమ్మెల్యేలను ఎందుకు కట్టడి చేయలేకపోతున్నాడు సీఎం? ఏంటి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, నారాయణ మనోహర్ ఏంటో మళ్ళీ ఇది ఒక విజిటింగ్ కార్డు టైప్లో ఒక రేషన్ కార్డు తీసుకొచ్చాడు. దానివల్ల రేషన్ బియ్యం కట్టడం ఆగిందా? ఎక్కడ పోట్లా? రండి, ప్రతి డిపోకి రండి, నేను చూపిస్తా. ఏ ఎమ్మెల్యే అవినీతి లేదో నేను చూపిస్తా. రండి, ప్రతి ఎమ్మెల్యే యాక్చువల్లీ సీఎం చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్కళ్ళు అవినీతిలో ఉన్నారు. ఎందుకంటే మేము కార్యకర్తను కష్టపడింది. కార్యకర్త గుర్తింపు లేనప్పుడు ఎందుకు? ఈ పార్టీ ఉంటే పోతే ప్రతి ఎలక్షన్కి ముందు కార్యకర్త తర్వాత నేను ఎందుకు ఉపయోగం ఏమన్నా? ఏ కార్యకర్త శుభ్రంగా ఉండడు? ఏ ఎమ్మెల్యే నాశనమైన ఎమ్మెల్యే ఉండడా? కార్యకర్త నాశనం అయింది. పెట్టండి లైవ్. మీకు ఆ దమ్ముందా? లైవ్ ఇచ్చే దమ్ము మీకు ఉందా? రండి ఏ ఛానల్లో. ఏంటి చంద్రబాబు భజన, ప్రభుత్వం ఏదుంటే ఆ భజన చేసే మీడియా నాకు వద్దు. ఏదైనా డైరెక్ట్గా మాట్లాడగలిగే మీడియా ఉంటే రండి. ఎనీ టైం 24/7 నేను లైన్లో ఉంటాను. నేను నెంబర్తో సహా ఇస్తా, రమ్మనండి. కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కానీ పరిపాలన కానీ ఎలా ఉందంటే? అవును, వాళ్ళు టీవీలో వచ్చి ఏం చెప్తున్నారు? వాళ్ళు టీవీలో వచ్చి వాళ్ళే చెప్తూ ఉంటారు కదా బాగుందా లేదా అని. ఓకే, ఏం లేదు. మీ అభిప్రాయం ఏంటి? ఎలా అనిపిస్తుంది మీకు తెలిసినంత వరకు? నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి 2 సంవత్సరాలు అయిన తర్వాత ఏ అభివృద్ధి ఇప్పుడు ఏం మొదలు పెట్టేటట్టుకి ఎవరు ఏం చేయట్లా. ఎవరి కాళ్ళు ఏ ఎలక్షన్లు ఎలా ఉంటాయి, ఏం చేయాలి ఏంటనే ప్రాసెస్లో ఉన్నారు. ఇది 1 సంవత్సరం వెళ్ళిపోయేటట్టుగా ఉంది. ఈ పథకాలు ఉన్నంత వరకు చెప్పిన వాళ్ళు ఇంకా పలచాలి కదా. 50 సంవత్సరాలు జరిగిన తర్వాత ఇస్తా అన్నారు. నిరుద్యోగులకి ఉద్యోగాలు అన్నారు. ఈ జనాలందరూ నిరుద్యోగంగానే ఉన్నారు. ఓట్లు వేసినా కూటమి ప్రభుత్వంలో
పనులకు వెళ్ళే వాళ్ళే తక్కువ, ఇది తింటూనే ఉన్నారు. ఏంటి బాబు అమరావతి మీద మీ అభిప్రాయం ఏంటి? అమరావతి ఇప్పుడు ఎక్కడైంది అసలు? అమరావతి ఇప్పుడే అవ్వదు, కనీసం 30 ఏళ్ళని పట్టింది. అమరావతి సంగతి ఇప్పుడు ఎవరు పట్టించుకుంటారు? తర్వాత రాజవాడ రెడ్డి అవడం. మరి వచ్చే ఎన్నికల్లో మావిగన్ వర్సెస్ అమరావతి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? ఇది కూటమి ప్రభుత్వం వచ్చి ఆయన్ని గతి దింపింది. మళ్ళీ రేపు మళ్ళీ అందరూ కలిసి ఈయన్ని దింపుతారు. ఇంక ఎజెండా తోటే ఈసారి ఎన్నికల్లోకి వస్తా ఉంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. వస్తే రావచ్చు, మరి అప్పుడు వచ్చారు కాబట్టి మరి ఈసారి కూడా అవకాశం ఇస్తారు జనం. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రభుత్వాలు జరిగేదే ఉంది, అభివృద్ధి అన్నారు, అభివృద్ధి ఏముందని 1 సంవత్సరం చేశారు, 2వ సంవత్సరంలో ఏం కనపట్ల. మావిగన్ వర్సెస్ అమరావతి చూస్తున్నామంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అవును, కలిసి కూటమి ప్రవర్తిస్తే బాగానే ఉంటుంది. మళ్ళీ వాళ్ళకి వీళ్ళు మళ్ళీ కమ్యూనిస్ట్ వాళ్ళు కలుస్తాను అంటున్నారు, మరి కలిస్తే వాళ్ళ ఉంటుంది. ఏంటి మరి అమరావతిలో స్కాములు జరుగుతుంది కదా, అన్యాయం జరుగుతుంది అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, అది నిజమే. జరగకుండా ఎలా ఉంటాయంటే ఏటికాటికే జరుగుతూనే ఉంటుంది కానీ ఎవరో మనం వెళ్ళి ప్రతిదీ చూడలేం కదా. ఓటింగ్ ప్రాబ్లంలో తెలిసిపోద్ది. ఇలా స్కామ్ లేకుండా స్కామ్ లేని రాజధాని మావిగన్ అది నేను తీసుకొస్తా అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. మరి ఆయన చేయాలి, ఆయన చేయించాడనే అందరూ అనేగా ఆయన దింపారు. మరి ఈయన్ని చేశారని ఈయన్ని దింపుతారు రేపు. సో మీ సపోర్ట్ దేనికి, మావిగన్గా అమరావతి? మొట్ట అంటే బాగానే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి యువకుడు కాబట్టి ముందుకు ఉత్సాహంగానే వస్తాడు. సో ఈసారి వచ్చే ఎన్నికల్లో వైసీపీ వర్సెస్ కూటమి ఏది పై అవుతుంది? వైసీపీకే బాగుంటుంది ఈసారి. వైసీపీకే బాగుంటుంది. కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కానీ పరిపాలన కానీ ఎలా ఉంది? అభివృద్ధి ఏం జరగటం లేదు కదా. ఓకే సరే, ఏంటి బాబాయ్ అమరావతి మీద మీ అభిప్రాయం ఏంటి? అమరావతి మీద మావిగన్ జగన్ ప్రతిపాదించిన మావిగనే బెటర్. ఫ్యూచరు డెవలప్మెంట్కి కానీ అన్నిటికీ అనుకూలం కదా. నేషనల్ హైవేస్ కానీ అన్ని అందుబాటులో ఉన్నాయి కదా. ఇప్పుడు కొత్తగా మనం అభివృద్ధి చేసే బదులు ఆల్రెడీ ఉన్న చోటే మనం అభివృద్ధి చేసుకుంటే మంచిది కదా, జగన్ ప్రతిపాదించినట్టు. ఏంటి మరి నెక్స్ట్ మావిగన్ అనే ఎజెండా తోటి ఈసారి ఎన్నికల్లోకి వస్తారంట? 100% వస్తారు జగన్. 100% కూడా జనాలు ఈసారి జగన్ గారినే నమ్ముతారు, ఈ కూటమి ప్రభుత్వాన్ని నమ్మరు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని నిత్యావసర సరుకులు కానీ ప్రతిదీ సామాన్యుడికి అందుబాటులో లేనంత విపరీతంగా ధరలు కూడా పెరిగాయి కదా. వీళ్ళు వచ్చిన తర్వాత అన్నీ చేస్తామని చెప్పి ఏం కంట్రోల్ చేశారు? ఈ 2 ఏళ్ల పరిపాలనలో ఒక అమరావతి డెవలప్మెంట్ పేరుతో అది తప్పనిచ్చి ఏమైనా చేశారా? పవన్ కళ్యాణ్ గారి నరేంద్ర మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ సీఎం గారు కానీ జగన్ గారు అన్నట్టే మా అమరావతిలో స్కాములు రైతులకు అన్యాయం జరుగుతుందంటారు? 100% జరుగుతుంది. మేము ఒక రైతుగా 3 పంటలు పండే ఏరియాలో రాజధాని పెట్టాల్సిన అవసరం లేదు కదా. సెంట్రల్ గవర్నమెంట్ ఫస్ట్ ప్రతిపాదించినట్టు ఆ దొనకొండ గుంటూరు మధ్యలోనే పెట్టుంటే డెవలప్మెంట్ ఫాస్ట్గా జరిగేది కదా. ఫ్రీ ల్యాండ్స్. మా ఓటు 100% మావిగానే బెటర్ అమరావతి మీద. అంటే టోటల్గా అమరావతి కూడా అందులోనే కలిసి ఉంటుంది కదా జగన్ ప్రతిపాదించినట్టు. 3 రాజధానులు వేరే చోట మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ ఏముండదు. అది ఇప్పుడు అతను ఆల్రెడీ ఏముండదు. 110 కిలోమీటర్ సరౌండింగ్ ఉంది కాదు. హైదరాబాద్ ఉంది, ఎన్ని కిలోమీటర్లు? ఒక హైదరాబాద్కి ఇక్కడ మన సాగర్ నుంచి 260 కిలోమీటర్లు నీళ్లు తీసుకెళ్తున్నాయి. ఆ రోజు కూడా నీరు లేదనే కదా వ్యతిరేకించి దొనకొండ గుంటూరు. గవర్నమెంట్ అనుకో ఒక 70 కిలోమీటర్స్ శ్రీశైలం నుంచి ఆ వాటర్ సాగు చూసి ఇక్కడ 3 పంటలు పండే పంటల్ని నాశనం చేసినట్టే కదా. ఈరోజు రియల్ ఎస్టేట్ మాటను ఒక 4-5 లక్షల ఎకరాలు కూడా ఉపయోగంలో లేకుండా పోయింది కదా రాజధాని పేరుతోటి. ఈ 40,000 ఎకరాలతో పాటు ఒక 4 లక్షల ఎకరాలు అనేది అగ్రికల్చర్ అనేది ఇప్పుడు సర్వనాశనమైనట్టే కదా. మావిగన్ చెప్పాడు కదా 110 కిలోమీటర్ల సరౌండింగ్ అనే నేషనల్ హైవేస్ అందుబాటులో ఉన్నాయి. మనం డెవలప్ చేసుకోవడానికని ఇక్కడ దగ్గర పెట్టుకుంటే మంచిది కదా. గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం పోర్ట్ ఉంది డెవలప్మెంట్ అవ్వడానికి, సరుకు రవాణాకు కానీ ఏదైనా కానీ. ఇప్పుడు జగన్ చెప్పింది కూడా కరెక్టే కదా. ఇప్పుడు ఇదివరకులాగా నేను 3 రాజధానులు చేస్తాను, 3 పెడతాను నేను చెప్పడం లేదు కదా జగన్ కూడా. ఈ ప్రాంతం, ఈ సరౌండింగ్ మొత్తం అభివృద్ధి, ఫ్యూచరు ఎక్స్టెన్షన్కి ఇంకా అవసరం లేదు. మొత్తం ఒకేసారి
ప్రకటించి నేను చెప్పినట్టు అంటే నా అభిప్రాయం కాబట్టి మీరు కూడా ఆలోచించి డెవలప్మెంట్ చేయమంటున్నాడు కదా జగన్. అమరావతిని చేయండి, గుంటూరు చేయండి, విజయవాడ చేయండి, మచిలీపట్నం చేయండి, మంచిదే కదా. కూటమి వర్సెస్ వైసీపీ ఏది పైచే అవుతుంది అనుకుంటున్నారు? 100% వైసీపీ పనిచేయదు. ఎందుకంటే 100% జనాలు కూడా ఈ 2 ఇయర్స్లో సరే జగన్ కంటే సీనియర్గా బెటర్ దాన్ చూద్దాం అనుకున్నారు. ఈ 2 ఇయర్స్లోనే అర్థమైపోయింది కదా జనాలకు కూడా. కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. అభివృద్ధి కానీ కూటమి ప్రభుత్వం పరిపాలన కానీ ఎలా ఉంది? మాకు నచ్చలేదండి, మాకు నచ్చలేదు. అమరావతి మీద మీ అభిప్రాయం ఏంటి? అమరావతి బాగానే ఉంది కానీ పేదల్ని పట్టించుకోవట్లేదు. అది పేదల్ని పట్టించుకోవట్లేదు. వచ్చే ఎన్నికల్లో మావిగన్ వర్సెస్ అమరావతి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారికే సపోర్ట్ చేస్తాం మేము. మావిగన్ అంటే ఇప్పుడు అంటున్నారు మూడు చోట్ల రాజధాని అంటున్నారు. మావిగన్ అని 3 చోట్ల చేయని ఎట్టని చేయని ఈసారి ఆ అంశం మీదే మావిగన్ అనే అంశం మీదే ఎన్నికల్లోకి వస్తా అంటున్నారు. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అదేమన్నా ఇంపాక్ట్ ఉంటుంది? మాకు జగనే సపోర్టు, జగన్కే మేము సపోర్టు అంతే. అది. సో మీ సపోర్ట్ దేనికి, మావిగన్కా లేదా అమరావతికా? జగన్కే. జగన్ ఏది చేస్తే అదే. అంతే. ఎందుకంటే ఈ పేదల్ని పట్టించుకోవట్లేదు ఈ గవర్నమెంట్ వచ్చినాక, కూటమి ప్రభుత్వం. అది ఏ కాడికి ఉండవాళ్ళనే బాగు చేస్తాడు కానీ ఈ పేదల్ని బాగు చేసే ప్రభుత్వం కాదు ఇది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా అంటే? తేడా అదే మరి. గత ప్రభుత్వంలో అందరి పేదల్ని అందరికీ ఇచ్చేసాడు. జగన్ గారు అన్నట్టే మా అమరావతిలో స్కామ్లు కానీ రైతులకు అన్యాయం జరుగుతుందా? ఆ అన్యాయాల గురించి మాకు తెలియదు, పేదల గురించి. అది సరే, నెక్స్ట్ ఏంటి ఓవరాల్ గా? నెక్స్ట్ కూటమి ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారా, జగన్ గారు వస్తారు అనుకుంటున్నారా? జగనే వస్తాడు, జగన్ రావాలని కోరుకుంటున్నాను. అంతే. అంతే. సరే, రాజధాని సూపర్ అండి, సూపర్. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరి జీవితాలు కూడా బాగుపడి అందరి జీవితాలు కూడా వికసిస్తున్నాయి. భయపడుతూ బతుకుతున్నారు అన్నారు జగన్ గారు. రోడ్ల మీద రావాలంటే భయపడుతున్నారంట జనాలు. ఎవరు? జగన్ గారు చెప్తున్నారు. వాళ్ళు ఓడిపోయామని చెప్పేసి అని అలాగా వాళ్ళు ఓడిపోయాము, ఈ లేనిపోయిన పుకార్లు ఇస్తే మళ్ళీ మేము పైకి వస్తాము అంటున్నారు. వాళ్ళు జనంలో రారు. ఇంకా అలాంటి పరిస్థితులు అయితే లేవు రాష్ట్రంలో, ఏం లేవు. జగన్ గారు రేపు గెలిచాక అమరావతి రాజధాని మారుస్తానంటున్నారు. ఆయన వల్ల కాదు, ఆయన తరం వల్ల కాదు. మావిగని పెడతారంట మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. ఆ అడ్రస్ అయితే వాళ్ళ ఇంటికి పెట్టుకోమను, వాళ్ళ ఇంటికి పెట్టుకోమను. మావిగానంటే జగన్ గారు బంగ్లా, ఎట్టి వెళ్ళినా కానీ జగన్ గారు బంగ్లానే. మావిగాని అంటే వాళ్ళ ఇంటి వైపే, ఏ బస్సు ఎక్కినా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. అంటే గతంలో 3 రాజధానులు అన్నారు, తర్వాత వైజాగ్ అన్నారు, మావిగని అంటున్నారు జగన్ గారు. ఇప్పుడు ఏమన్నారంటే వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటాడు. ఇక మ్యాప్ గీసి రేపు ఎన్నికల్లో కూడా ఇదే ప్రధాన అజెండాకి వెళ్తారంట జగన్ గారు, మావిగని అంశంతో. ఆయన వల్ల కాదు, తెలుసుకుందాం ఎన్నికల్లో అంటున్నారు జనాలు. ఆయన వల్ల కాదు. జనాలు ఎక్కడ ఉందండి పేరు, వాళ్ళకి ఎక్కడా పేరు లేదు. వాళ్ళు పడిపోయారు, వాళ్ళు నాశనం చేసి వెళ్ళిపోయారు రాష్ట్రాన్ని. ఇక ముందుకెళ్ళే అవకాశం లేదు. వాళ్ళు ఎక్కినప్పుడు కదా, ఎక్కినప్పుడు ఎక్కే స్కోప్ ఎక్కడ ఉంది వాళ్ళకి? ఎక్కే స్కోప్ కూడా లేదు వీళ్ళ వల్ల కాదు. ఏదో అలాగా హుందాతనంగా చెప్పుకుని బతుకుతున్నారు, దొంగ బతుకు తప్పితే ఏం కాదు. అది అమరావతి వర్సెస్ మావిగన్, దేనికి మీ ఓటు అంటే? మాది మటుకు కూటమే. అనేది ఒక గడ్డల పార్టీ అంటూ మరోసారి వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు గారు, ముఖ్యమంత్రి గారు. వాళ్ళ పార్టీలో ఉన్న మంత్రులు చాలా మంది కూడా అదే మాట మాట్లాడుతున్నారు. ఏంటి దాని మీద మీ అభిప్రాయం అంటే? ఇక్కడ పార్టీ ఏం కాదు కానీ కాకపోతే ఆయనకి ఏంటంటే తెలియక మాట్లాడుతున్నాడు అంతే తప్ప అసలు తెలియక చేయడం, తెలియక ఆయనకి అనుభవం లేదండి. అనుభవం లేని దీని మీద ఏదేదో చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు అనడం తప్పు లేదు, అనడం తప్పేం కాదు, ఆయన చెప్పేది కరెక్టే. కాకపోతే ఈయన అలాగే ఉంది ఈ ప్రవర్తన. ఎవరిని వచ్చి ఆయన చంపేస్తాం, ఆయన ఏం చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం చెప్పు కదా మాట. ఇప్పుడు రాజకీయం అంటే ఎట్లాగా ఉండాలి? రాజకీయం అంటే రాజకీయంగానే ఉండాలి, అంతేగాని వాళ్ళు ఇచ్చేస్తాం అంటే ఎట్లాగా? తప్పు కదా. నిన్న కొడాల నాని గారు మాట్లాడారు, బూడిద పార్టీ మనుషులు చంపేసి బూడిద చేసేస్తారు, బూడిద పార్టీ అంటారు కొడాల నాని. ఎవరు చేస్తారు? అదే కట్టం జరిగింది కదా. తప్ప అంటే అదే తప్ప? ఎవరండి తప్పు అనేది? తప్ప ఏంటి? ఆయనకి ఎన్ని కేసులు ఉన్నాయి, ఎన్ని మాటలు ఉన్నాయి, అలాంటి వాళ్ళు ఉంటాయి. మరి ఆ రోజు సురేంద్రబాబు ఉన్నప్పుడు చెప్పలేదే, మరి అప్పుడు కూడా ఆయన 4 కాల్చాడు. ఇక లాకప్ లేరు ఏముందండి, మరి ఏం చేస్తారు? తప్పదు. అసలు నాకు తెలిసిన వారికి అయితే
వాళ్ళు ఎవరైనా ఏమని అనుకోండి, అసలు బేడి బ్యాచ్ అన్నది ఉంచుకోండి, కాల్చి అవతల భార్య. గవర్నమెంట్ అనేది టీడీపీ ఒక బూడిద పార్టీ అన్నారు కొడాలి. బూడిద పార్టీ ఏం చేశాడు ఆయన? బూడిద పార్టీ మీరేం చేయలేదా? మీరేమైనా చేయకుండా ఉన్నారా? బూడిద పార్టీ ఏంటి నాకు అర్థం కాలేదు. చేశారు పాపం ఆయన తీసుకెళ్ళి లోన్ వేశారు అన్నీ. మరి ఎన్కౌంటర్ చేయకపోతే హైదరాబాద్లో 5 చేశాడు. అప్పుడు ఏమి చేశారు? ఎన్కౌంటర్ని జనాలు సమర్థిస్తారు కానీ కొన్ని విషయాలు ఇలా లాకప్లు ఏముందండి? ఆయన మా పోలీసుల మీద తిరగబడితే ఏం చేస్తారండి? పోలీసుల మీద తిరగబడి పోలీసులు కొట్టకపోతే ఏం చేస్తారు? ఎవరైనా కొట్టని చోట చచ్చిపోతాడు. అది పెద్ద సమస్య ఏం కాదుగా. మనిషికి ఎక్కడ కొడితే చచ్చిపోతాడో కూడా తెలుసు. ఆయుధం కూడా అవసరంలే. అవునా? నాకు తెలుసు, నేను కరాటలో నేర్చుకున్నాను 4 సంవత్సరాలు. ఎక్కడ కొడితే ఎక్కడ చచ్చిపోతాడో కూడా తెలియదు. చివరిగా బాబాయ్, అమరావతి వర్సెస్ మావిగన్ ప్రస్తుతం అదే చర్చ నడుస్తుంది. రాజధానికి ఏది మంచిదని? రాజధాని అమరావతి మంచిదని చెప్తున్నాను. అమరావతి మనకి 3 రాజధాని. అది యువతి స్టేషను, రైల్వే స్టేషన్ ఉంది పెద్దది, అవతల బస్ స్టాండ్, ఇటు కృష్ణా నది. నీకు అంతకన్నా రాజధాని ఇంకెక్కడ పెడతావు? నీళ్ళు లేని చోట పెడతారా, లేకపోతే జనాలు తిరగని చోట పెడతారా? రాజధాని తప్పేముంది? అయిపోతుందిగా, దాన్ని ఎవరు ఆపినా ఆగదుగా ఇంకా.